Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి కోరుకో అంటే ఇవాళ రోజులు అందరు కోరుకునేది, దేవుడా నాకు ఒక 5-10 కిలోలు తగ్గించు అని చెప్పి. అది సాధ్యమా అంటే బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్లో 100% గ్యారంటీ. ఇంతవరకు ఆ ప్రోగ్రాంలో చేరి తగ్గని వాళ్ళు లేరు. తగ్గని వాళ్ళకి మనీ బ్యాక్ గ్యారంటీ అని కూడా చెప్పారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. అండ్ ఐ హ్యావ్ విత్ మీ ఆర్థోపెడిక్ ఎక్స్పర్ట్ సర్జన్ డాక్టర్ హర్ష గారు. మనం ఆల్రెడీ ఆయన్ని గతంలో కలిసాము ఆల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఇంతకీ విషయం ఏంటంటే ఆయనే ఈ ప్రోగ్రామ్ చేసి అసలు ఎంత రిమార్కబుల్ చేంజ్ వచ్చింది వెయిట్లో అండ్ ఆయన అపియరెన్స్లో ఆయనకే తెలుసు. సో లెట్స్ టాక్ టు హిమ్. డాక్టర్ హర్ష, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో అండి స్వప్న గారు. హలో, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ డాక్టర్స్కి అసలు అన్నీ తెలుసు కాబట్టి అసలు వెయిట్ గెయిన్ అవ్వరని, కానీ మీరు గెయిన్ అయ్యి లూజ్ కూడా అయిపోయారు అంత ఫాస్ట్గా. అంటే డాక్టర్స్కి అన్నీ తెలుసు అండి, బట్ లైక్ వీఆర్ ఆల్సో లైక్ అదర్ Human పీపుల్, beings. అవును, హ్యూమన్ బీయింగ్స్. మాకు ఉండే స్ట్రెస్ అన్నిటితో ఫాలో అవడం, రొటీన్, హెల్త్, డయట్ ఇవన్నీ మెయింటైన్ చేయడం, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడం అనేది కొంతవరకు చేస్తాము. బట్ అప్పుడప్పుడు జస్ట్ లీవ్ ఇట్, గ్యాప్ వస్తుంది, దాంతో ఓవర్ వెయిట్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యి లూజ్ అవుదాం అనుకున్నారు. ఈ Yes. ప్రోగ్రామ్ మీద ఎందుకు నమ్మకం కలిగింది? అఫ్ కోర్స్ మీరు ఫస్ట్ నుంచి వాళ్ళతో అసోసియేటెడ్ అని తెలుసు, బట్ ఇదివరకు చేస్తారా, ఫస్ట్ టైం చేస్తారా ఇది? వీళ్ళతో నాకు ఆల్మోస్ట్ బిఎంఎస్ ఫిట్నెస్ ప్రోగ్రామ్తో ఐఎమ్ అసోసియేటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 7-8 years. సో ఆ ప్రోగ్రామ్ డిజైన్ అనేది నాకు ఐ నో ఇట్ ఇన్ డీటెయిల్ హౌ ఇట్ ఈస్ డిజైన్. అంతే, ఇట్ ఈస్ హైలీ కస్టమైజ్డ్. హైలీ కస్టమైజ్డ్ అండ్ ఫుల్ ప్రూఫ్ దాదాపుగా, అంతే కదా? డెఫినెట్లీ. ఎక్కడ కూడా మీకు ఆస్కారం ఉండదు చీట్ చేయడానికి కానీ. లేదు. సో మీ వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పండి. మీరు జాయిన్ అయినప్పుడు ఏమిటి మీ వెయిట్, ఎలా మీరు ఇక్కడికి చేరుకున్నారు? ఈ జాయిన్ అయినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 95 kilos ఉన్నారు. యా. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడు అంత కనపడలే. అంటే మీరు ప్రాబ్లీ మసిల్ మాస్ అంటారా, దాన్ని ఏమంటారో తెలియదు. అంటే కొంచెం నాది బ్రాడ్ షోల్డర్స్ ఉంటుంది. ఐ యూస్ టు లుక్ బల్కీ, బట్ ఓవరాల్ చూస్తే లావు అనేది తెలియదు. బట్ స్క్వేరిష్ బాడీ ఉండేది మీది, ఎస్ తగ్గిపోయింది అది మొత్తం. ఎస్. అంటే మై ఛాలెంజ్ వాజ్ అట్లీస్ట్ ఐ హ్యావ్ టు లూజ్ 15 to 20 kilos. సో బట్ ఫస్ట్ 28 daysకి ఐ థాట్ ఐ విల్ గో ఫర్ 10, దెన్ అగైన్ ఐ విల్ గివ్ అ గ్యాప్, మెయింటైన్ చేయాలి. ఆ మెయింటెనెన్స్ తర్వాత అగైన్ ఐ విల్ టేక్ ఇట్ అండ్ పుష్ ఇట్ టిల్ ఫర్దర్ 80 అండ్ స్టాప్ దేర్ అండ్ మెయింటైన్ దేర్. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ, బికాస్ యూ ఆర్ జస్ట్ రీచింగ్ స్టార్టింగ్ యువర్ మిడిల్ ఏజ్. అంతే కదా. సో యూ హ్యావ్ నా ఇప్పుడు నుంచి మెయింటైన్ చేయకపోతే మాత్రం ఆ తర్వాత చేయడం కష్టం అవుతుంది. కరెక్ట్. Your body won't cooperate with the exercises, same exercises at 50 or 60. కరెక్ట్. అదేదో ఇప్పుడే స్టార్ట్ చేసి అలవాటు చేసుకొని వెయిట్ ఇక్కడే మెయింటైన్ చేస్తే తగ్గించుకొని దెన్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఇట్ విల్ బి ఈజీ టు మెయింటైన్. రైట్. సో అలా చేసి మీరు ఎన్ని కిలోలు తగ్గారు డాక్టర్ హర్ష? ఎన్ని రోజుల్లో తగ్గారు? ఎగ్జాక్ట్లీ ఐ థింక్ 28 days. 29th day or 30th day I checked, it's around 9.8 kgs తగ్గాను. దాదాపు హై డోస్ ఆఫ్ సెమాగ్లూటైడో GLP-1 తీసుకుంటే ఎట్లా తగ్గిపోతారో జర్రని, మీరు అవేవి తీసుకోకుండా ఇలా జర్రని తగ్గిపోయారు. ఎస్, డెఫినెట్లీ. See, that is an easy way to get things done. Yeah. దీంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, టాబ్లెట్స్ లేకుండా తీసుకుంటే చేస్తే వచ్చే ఏంటంటే, ఒకటి మీ కడుపు, మీ ఆకలిని మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది మీకు అలవాటు అవుతుంది. రైట్. అట్లా అని మీరు కడుపు మార్చుకోరు. మీరు దానికి ఎంత తినాలి, ఎంత తింటే మీకు కడుపు నిండినట్టు ఉంటుంది, బట్ దాంట్లో ఎంత ప్రోటీన్, ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి, ఎంత ఫైబర్ ఉండాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఎంత బటర్లో ఉండాలి, ఎంత నూనెలో ఉండాలి అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి మీకు అలవాటు అయినాక ఈ 1 month తర్వాత ఇప్పుడు నేను ఏమాత్రం కొంచెం అన్నం తిన్నా, అబ్బా ఇంత తిన్నానా అనే ఫీలింగ్ వస్తుంది, నిండిపోతుంది. బట్ ఇప్పుడు మెయింటెనెన్స్ డయట్ ఇస్తారు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఒకసారి మీరు తగ్గాక తర్వాత మీరు మెయింటైన్ చేయకపోతే దెన్ అగైన్ యుల్ గో బ్యాక్ టు ద కరెక్ట్ ఓల్డ్ వెయిట్ అండ్ ఓల్డ్ హ్యాబిట్స్. బట్ ఇక్కడ ఈ 2-3 months మెయింటెనెన్సే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సడన్గా అబ్బా అయిపోయింది తగ్గిపోయాము అని చెప్పేసి ఇంకా రోజు రెగ్యులర్గా అన్నం తినొద్దని కాదు, ఇంతకుముందు తినేంత తిని బిర్యానీలు తినడం ఇవన్నీ చేస్తే మాత్రం దెన్ అగైన్ యుల్ గో బ్యాక్ టు ద ఓల్డ్ ఫేస్. సో ఇదివరకు మీరు ఏం తిన్నారు? ఈ వెయిట్ లాస్ డయట్లో ఏం తినేవారు ఎక్కువగా, మేజర్ ఫుడ్ గ్రూప్స్? అంటే ఇప్పుడు either it depends whether you're vegetarian, non-vegetarian. Accordingly వాళ్ళు మీకు ప్రోటీన్ చెప్తారు. మీరు వెజిటేరియన్ అనుకోండి, ఇంట్లో పన్నీరు, సోయా, లాట్ ఆఫ్ వెజిటేబుల్స్. ఈ వెజిటేబుల్స్లో కూడా అందరికి తెలియంది ఏంటంటే టమాటా ఇట్లాంటి తినకూడదు, బికాస్ దట్ ఈస్ అ ఫ్రూట్. ఇట్ విల్ ఎనీవే ఇంక్రీజ్ యువర్ గ్లూకోజ్. సో బ్రాకలీ కానీ, లేకపోతే క్యారెట్స్ కానీ, లేకపోతే క్యాబేజ్ కానీ, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇట్లాంటి కాంబినేషన్తో ఎట్లా ఉండాలి. రైట్. అండ్ దే విల్ గివ్ యూ ద ఎంటైర్ రెసిపీ, diet, a daily diet, and they will also be
pre your this thing starting your 28-day challenge, you'll undergo certain tests. అంతే. అది ఇంపార్టెంట్. అందరికీ తెలుసు. అంటే మెడికల్ టెస్ట్ ఇన్ఫాక్ట్ అండర్గో అయ్యి ఫిజికల్ ఫిట్నెస్ కూడా మీరే చూసేవారు చాలా మందికి. అంటే మీ పర్యవేక్షణలో జరిగేది, ఎస్పెషలీ బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉన్న వాళ్ళకి. దాంతోపాటు మీరు కూడా వర్కౌట్ చేశారా డాక్టర్ హర్ష ఇన్ ద 28-day ఛాలెంజ్ ప్రోగ్రామ్లో? ఈ ఛాలెంజ్లో ఏంటంటే ఫస్ట్ ఒకటి డైట్ ఒక పార్ట్, సెకండ్ యువర్ ఎక్సర్సైజెస్ ఏంటి, అండ్ దే విల్ బి హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్. ఇట్స్ నాట్ లైక్ జిమ్కి వెళ్ళండి, ఇంతసేపు ట్రెడ్మిల్ చేయండి, లేకపోతే వెయిట్స్ లిఫ్ట్ చేయండి. నో, దే ఆర్ పర్టికులర్ ఎక్సర్సైజెస్ విచ్ సూట్ ఓన్లీ యువర్ బాడీ. కరెక్ట్. నా బాడీలో నాకు యాజ్ ఆఫ్ నో టచ్ వుడ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి ఐఎమ్ ఫిట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. సో దాన్ని బట్టి దే యూస్ టు గివ్ సర్టెన్ ఎక్సర్సైజెస్. ఐదర్ ద ట్రైనర్ విల్ కమ్ టు యూ అండ్ టీచ్ ఇట్, ఆర్ యూ కెన్ డూ ఇట్ ఆన్లైన్ వీడియో కాల్. దోస్ 15 minutes ఆర్ ఇనఫ్. యూ విల్ జస్ట్ ఫాల్ ఇన్ ద సోఫా. సో అంత 15 minutesలో నేను కూడా చేశాను సార్. నేను రైట్ అంటున్నాను కానీ ఈ 28-day ఛాలెంజ్ నేను కూడా చేసి చూశాను కాబట్టి ఆ 15 నిమిషాలు ఎంత ఎఫెక్టివ్ అంటే అసలు బాడీ అంతా ఫిట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అంత ఎఫెక్టివ్గా ఆయన ట్రైనర్ రాహుల్ భలే బాగా చేస్తారు. ఆన్లైన్ ఐవ్ సీన్ ఆన్లైన్ అండ్ ఇన్ పర్సన్ రెండు ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఇట్ ఈస్ అండర్ అబ్జర్వేషన్ అండ్ దే విల్, అంటే మీరు ఎట్లా చేస్తున్నారు, సరిగ్గా చేస్తున్నారా లేదా అదంతా కూడా చూసుకోవాలి. ఎందుకు అంటే మీకు చేసుకోండి అంటే మనం సరిగ్గా చేయొచ్చు, చేయకపోవచ్చు. కరెక్ట్. ఆ ఎఫెక్టివ్నెస్ ఇంపార్టెంట్. అండ్ ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ ఫ్యాట్ ఒక్కటే బర్న్ కావాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది మజిల్ లాస్ అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఎఫెక్టివ్. యూ మే లూజ్ వెయిట్, బరువు తగ్గొచ్చు, బట్ మీ మజిల్ వేస్టింగ్ అవుతుంది. మజిల్ తగ్గకూడదు, ఫ్యాట్ తగ్గ. సో చాలా అద్భుతంగా మీకు అన్నీ తెలుసు కాబట్టి అందులో హ్యూమన్ బాడీ ఎట్లా వర్క్ అవుతుందో. అసలు మీరు ఎలా మీ ప్రోగ్రెస్ని చూస్తూ హౌ డిడ్ యూ ఫీల్? ఫస్ట్ థింగ్, ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు బి హెల్దీ. కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఎట్లా ఇట్ విల్ ఫాలో. షర్ట్స్ అన్ని లూజ్ అయిపోయా? ప్యాంటు మొత్తం లూజ్ అయిపోయింది. డెఫినెట్లీ. నేను అవి పంపాను కదా, దే టేక్ యువర్ మెజర్మెంట్స్ ప్రీ అండ్ పోస్ట్. సో ఆల్మోస్ట్ ఎట్ ద లైక్ వేస్ట్ లెవెల్ ఇక్కడ మినిమం 2 inches లాస్. అది మినిమం 2 inches. చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు, మీ ఫ్యామిలీ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఈ చేంజ్ చూసి? అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సర్ప్రైజ్డ్ అండ్ దే ఆర్ లైక్, అసలు యూ హ్యావ్ రియలీ లాస్ట్ వెయిట్. అండ్ అఫ్ కోర్స్ మా వైఫ్ కొంచెం జెలస్ ఫీల్ అయింది. అలా ఎలా తగ్గావు నువ్వు, నా ముందే తగ్గావు, ఇంత ఎట్లా తగ్గావు? నేను చేసేవారు కదా రోజు వాళ్ళు ఇచ్చిన పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ చేసేది. అంటే ప్రస్తుతానికి ఏదో పూజలు ఉన్నాయని చెప్పి ఇంట్లో ఓన్లీ వెజ్, దాన్ని బట్టి వాళ్ళు వెజ్ డైట్ ఇచ్చారు. ఎక్కువ పన్నీర్ తిన్నారు మీరు, టోఫు తిన్నారు, సోయా తిన్నారు, బటర్ అండ్ ఘీ బాగా తినుంటారు. అంటే బాగా అంటే మనం కుక్ చేసేటప్పుడు బటర్ అండ్ ఘీలో అది తినొచ్చు. మీకు అప్పుడప్పుడు సడన్ గా యూ విల్ హ్యావ్ క్రేవింగ్, అదే రాత్రి అయింది. ఇది అడగబోయే నెక్స్ట్, మీరు పెళ్లికి పోయినా క్రేవింగ్ అయినా ఏం చేస్తారని. అక్కడ మీరు ఏమేమి తినొచ్చు అంటే పెరుగు కొంచెం తినొచ్చు, యోగర్ట్ తినొచ్చు, గ్రీక్ యోగర్ట్. అందులో మళ్ళీ ఫ్లేవర్స్ చాలా ఉంటాయి. అన్ని ఫ్లేవర్స్ తినకూడదు, కొన్ని తినొచ్చు. ఎప్పుడన్నా మీకు తినబుద్ధి అయింది, పల్లీలు, శనక్కాయ, అది తినొచ్చు. లేదు అది కూడా కొంచెం అందులో, ఎందుకంటే అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది, కొంచెం కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో అది కూడా అవాయిడ్ చేయాలి అంటే యూ కెన్ హ్యావ్ ఫ్రైడ్ ఓక్రా అంటే మనకు లేడీస్ ఫింగర్, బెండకాయ, అది వేయించింది, అంటే ఆయిల్లో వేయించింది కాదు, ఎయిర్ ఫ్రైయర్ అయితే బెటర్. కరెక్ట్. సో ఇట్లాంటివి బ్యాకప్స్ ఉంటాయి, ఎందుకంటే సమ్ టైమ్స్ వీ విల్ ఫీల్ క్రేవింగ్స్ అండ్ ఆ టైంలోనే కంట్రోల్ చేసుకొని ఇట్లాంటివి తినగలిగితే యూ విల్ బీ ఇన్ కంట్రోల్, యువర్ స్టమక్ విల్ బీ ఫుల్. అండ్ యూ విల్ గెట్ యూస్ టు సలాడ్స్ అంటే మనం ఫంక్షన్స్లో చూసే రష్యన్ సలాడ్ మేయోనీస్ వేసింది కాదు, బాగా రిచ్గా ఉంటుంది. అది పైనాపిల్ ఉంటుంది అందులో. అవి కాదు మనం చేసుకునే సలాడ్ చాలా సింపుల్. యూ కెన్ మేక్ ఇట్ టేస్టీ. దాంట్లో మంచిగా నూనెలో కొంచెం లైట్ నూనెలో వేయించేసి యూ కెన్ హ్యావ్ పెప్పర్ అన్ని యాడ్ చేసుకొని మష్రూమ్స్ తినొచ్చా అండి? మష్రూమ్స్ తినొచ్చు. సో ఈ డైట్ లో నేను ఒక 10 ఫుడ్స్ చెప్తాను, అది తినొచ్చా తినకూడదా చెప్పండి. చాలా మంది శనగలు ప్రోటీన్ కదా అంటారు, ఈ డైట్ లో తినొచ్చా వెయిట్ లాస్ లో? లేదండి, అంటే కొంచెం ఎప్పుడన్నా నేను చెప్పాను కదా బ్యాకప్ టైప్, ఎప్పుడన్నా తినబుద్ధి అయింది, యూ వాంట్ సంథింగ్ టు మంచ్, అట్లాంటప్పుడు కొంచెం తినొచ్చు. దట్ టు యూ షుడ్ బెటర్ ఆస్క్ యువర్ డైటీషియన్. అది బెటర్. ఎందుకు అంటే ఎవ్రీ డే దే విల్ బి మానిటరింగ్ యువర్ కీటోన్ బాడీ లాస్ ఇన్ ద యూరిన్. అదే యూరిన్ లోనే ఆ స్ట్రిప్ లో తెలిసిపోతుంది, ఏ బ్రౌన్ అయిందా, yellow అయిందా, పింక్ అయిందా. హై కీటోన్ బాడీ లాస్ ఉంది అంటే యువర్ ఫ్యాట్ ఇస్ బర్నింగ్. లో ఉంది అయినా వెయిట్ లాస్ అవుతున్నావు అంటే ఫ్యాట్ ఇస్ నాట్ బర్నింగ్, కార్బోహైడ్రేట్ ఆర్ మజిల్ ఇస్ లూజింగ్ అన్నది, గ్లైకోజన్. ఎస్. సో అక్కడ దాన్ని బట్టి దే విల్ గివ్ యూ దట్ గ్యాప్. సో అయితే మొత్తానికి మీరు ఇలా సక్సెస్ఫుల్గా వెయిట్ లాస్ అయ్యారు. ఇంకా తగ్గిద్దాం అనుకుంటున్నారా, మెయింటెనెన్స్లో ఉంటారా? ఎస్ అండి. వీక్నెస్ ఏమైనా ఉందా హర్ష గారు? లేదండి, బికాస్ ఫుడ్ తినేది అండ్ మీరు ఎక్సర్సైజ్ చేస్తారు. అది సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు అంత వీక్నెస్ అనిపించదు. కరెక్ట్. ఇది ఎట్లా ఉంటుందంటే ఇట్స్ నాట్ లైక్ కరెక్ట్ 10 kgs లాస్ డే 1 to day 28 ఉండదు. మీరు లాస్ జర్నీలో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి యువర్ మజిల్ విల్ బి బిల్ట్. అంతే. సో సమ్ టైమ్స్ మీకు మజిల్ గెయిన్ ఉంటుంది,
దాంతో వెయిట్ గెయిన్ అవుతుంది, బట్ యువర్ ఫ్యాట్ విల్ బి గోయింగ్ ఆన్ కటింగ్. సో మెయిన్గా చూస్తే మీకు బెల్లీ ఫ్యాట్ వరకు, మీకు ఇక్కడ స్టమక్ చుట్టూ చాలా వరకు ఫేస్లో కొంతవరకు ఆ ఫ్యాట్ అనేది తగ్గుతూ పోతుంది. సో అక్కడక్కడ మజిల్ ఎక్సర్సైజ్ వల్ల గెయిన్ అయినా మా ఫ్యాట్ ఎక్కువ తగ్గిపోతుంది కాబట్టి ఓవరాల్ ఇఫ్ యూ సీ దర్ విల్ బి వెయిట్. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో మ్యాంగోస్ తింటున్నారా లేదా? కొంచెం అయినా యూఆర్ అలౌడ్ టు ఈట్? కొంచెం కొంచెం బట్ ఇన్ జనరల్ ఫ్రూట్స్ హై షుగర్ అన్నీ కూడా దే పుట్ యూ బ్యాక్ ఆన్ వెయిట్ గెయిన్ మోడ్ కదా? ఎస్, సి ఇట్ విల్ బేసికలీ మీ బాడీలో దేర్ ఇస్ మెటబాలిక్ ప్రాసెస్, న్యూ ప్రాసెస్ హ్యాస్ సెట్ ఇన్. సో ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ఇట్ అండ్ ఆల్టర్ ఇట్ అ బిట్, బట్ యూ షుడ్ నాట్ రివర్స్ ఇట్. ఈ వెయిట్ లాస్ డైట్లో నేను పర్టికులర్గా గమనించింది ప్రోటీన్ పౌడర్స్ వద్దంటారు, ఎందుకు డాక్టర్ హర్ష? సి ఒకటండి, చాలా వరకు ప్రోటీన్ పౌడర్స్లో వాడు బాక్స్ మీద వాళ్ళ ఇంగ్రీడియంట్స్ రాస్తారు, దాని క్యాలరీస్ ఎంత రాస్తారు, బట్ దాని సోర్స్ ఏంటి, వాట్ ఎఫెక్ట్, అదర్ ఎఫెక్ట్స్ ఇట్ విల్ హ్యావ్ ఆన్ యువర్ బాడీ అనేది ద డైటీషియన్ షుడ్ బి ఏబుల్ టు టెల్. అది తెలియకుండా ఇఫ్ యూ హ్యావ్ రొటీన్లీ వాట్ దే సజెస్ట్, ఎందుకంటే దే విల్ సజెస్ట్ అకార్డింగ్ టు ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ రిక్వైర్మెంట్, దే విల్ సజెస్ట్ సంథింగ్. సో హౌ విల్ ఇట్ మెటబాలైజ్ ఇన్ యువర్ బాడీ, ఎందుకంటే ఇట్స్ అ కమర్షియల్లీ అవైలబుల్ థింగ్. అవును. సో అది తెలియకుండా ఇఫ్ యూ హ్యావ్ ఇట్, యూ కాంట్ కంట్రోల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. సో ట్రూ అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి డాక్టర్ హర్ష ఆర్థోపెడిక్ సర్జన్గా, ఆయన సుపరిచితులు, ప్రసిద్ధిగాంచిన ఒక డాక్టర్గా, ఆయన BMS Fit 28 Day ఛాలెంజ్లో వన్ ఆఫ్ ద కోర్ కమిటీ మెంబర్స్గా ఉంటున్నారంటే యాజ్ ఎ డాక్టర్ సూపర్వైజ్ చేస్తూ, అంటే వచ్చే క్లయింట్స్కి అరే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, బ్యాక్ పెయిన్ ఉందా, వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారా, చేయగలుగుతారా, ఏం చేయకూడదు అన్నీ చూస్తూ వచ్చారు. బట్ ఆయనకే అవసరం పడి 95 కిలోస్ నుంచి హీ లాస్ట్ ఆల్మోస్ట్ 9.5 10 కిలోస్ అనమాట. సో ఇవాళ చాలా ట్రిమ్ అండ్ ఫిట్గా ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. సుమన్ టీవీ వ్యూవర్స్కి ఒక్క నిమిషం మీ మాటల్లో వెయిట్ గెయిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి, ఒక 2 ముక్కలు చెప్పాలి డాక్టర్ హర్ష గారు. ఎండ్ ఆఫ్ ద డే మనకు హెల్త్ ఈజ్ వెల్త్, దట్ ఈస్ ఎ ఓల్డ్ అండ్ ఇట్స్ ఎ బ్రిలియంట్ సెయింగ్ అండ్ ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ మీనింగ్. దాంట్లో చాలా అర్థం ఉంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యం అంటే. సో ఆ ఆరోగ్యం లేనప్పుడు మీరు ఎంత సంపాదించినా, ఎంత తిరిగినా, ప్రపంచం చూసినా ఇట్ వోంట్ హెల్ప్. సో ఆరోగ్యం ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనకు తెలియాలి. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీఆర్ ఫర్గెటింగ్, మర్చిపోతున్నాం ఆరోగ్యాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఏం తినాలి, రోజు ఏం ఎక్సర్సైజ్ చేయాలి అనేది. ఒక 1-2 days టైం ఇచ్చి ఇట్లాంటి BMS ఫిట్నెస్ ప్రోగ్రామ్ కానీ, బికాజ్ దిస్ ఈజ్ ఎ హైలీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఫర్ ఎనీవన్. సో అట్లాంటి వాళ్ళు, అండ్ బికాజ్ దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ హియర్, డాక్టర్స్ ఉన్నారు టీంలో. సో వాళ్ళన్నీ చూసి మిమ్మల్ని అసెస్ చేసి మీరు ఏం చేయాలి, మీరు వెయిట్ లాస్ ఎలా చేయాలి, ఇన్ కేస్ మీకు డయాబెటిక్ అయితే డయాబెటిక్ రివర్స్ ఎలా చేయాలి అనేది క్యాల్కులేట్ చేసి దాన్ని బట్టి మీకు మీ ప్రోగ్రామ్ని కస్టమైజ్ చేస్తారు. సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే డెఫినెట్లీ మీరు ఒకప్పుడు కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మెట్లెక్కలేకపోవడం, మీ పిల్లలతో ఆడుకోలేకపోవడము, ఊరికి ఆడుకోలేకపోవడం, వాట్స్ ద పాయింట్? మనం మన పిల్లలతో ఆడుకోలేనప్పుడు, లేకపోతే ఒక 3-4 floors మెట్లెక్కలేనప్పుడు ఇట్స్ నో పాయింట్. ప్రతిదానికి కష్టము అండ్ లీజర్ అలవాటు అయిపోయి ప్రతిదానికి లిఫ్ట్ ఎక్కాలి, కూర్చొని ఆడే ఆటలే ఆడాలి అంటే కష్టం. సో యూ షుడ్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు రన్ అరౌండ్, ప్లే స్పోర్ట్స్, ఆటలు ఆడాలి, ప్లే స్పోర్ట్స్. ఈవెన్ ఇఫ్ యూఆర్ 40 యూ షుడ్ బి ఏబుల్ టు ప్లే క్రికెట్ ఆర్ బ్యాడ్మింటన్ ఆర్ ఎనీథింగ్. అప్పుడు కొంచెం జాగ్ చేయాలి అనుకున్నా, లేకపోతే పిల్లలతో రన్నింగ్ చేయాలి అనుకున్నా, యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. సో అట్లా అనుకుంటే మాత్రం దెన్ ఫిట్నెస్ అండ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంతో ఏమవుతుందంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మన బాడీ తినే కెపాసిటీ ఏంటి, మన బాడీ మీద మన కంట్రోల్ వస్తుంది, ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ గోయింగ్ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ అండ్ ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ మోర్ హ్యాపీయర్ అండ్ హెల్దీ. పర్ఫెక్ట్గా చెప్పారు. అన్నిటికంటే ఎక్కువ చెప్పాను కదండి, ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ ట్రిమ్ ఫిట్. ఇవాళ రోజుల్లో యాంటీ ఏజింగ్ అంటే వెయిట్ లాస్ ఫస్ట్. సో ఆ వెయిట్ లాస్ పొందిన తర్వాత దానివల్ల వచ్చే అనేక ఇతరత్ర బెనిఫిట్స్, స్కిన్ మీద డార్కెనింగ్ తగ్గిపోతుంది, మోకాళ్ళ నొప్పులు ఊరికే తగ్గిపోతాయి, స్పోరాడిక్ పెయిన్స్ బాడీలో ఇక్కడ అక్కడ ఊరికే నొప్పులు పోతాయి, మెట్లెక్కితే ఆయాసం, ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే ఆయాసాలు అన్నీ పోతాయి. ఇండైజెషన్ అండ్ గట్ హెల్త్ అసలు ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా వాట్ ఐవ్ నోటిస్డ్ ఇస్ డాక్టర్ హర్ష, ఇవన్నీ కూడా పక్కకు పోతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కరెక్ట్ వెయిట్లో ఉంటే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఉపశమనం కలిగింది. అంటే వెయిట్ గెయిన్ అయ్యి వాళ్ళు పిల్లలు కనలేక వెయిట్ లాస్ అవ్వమని డాక్టర్లే చెప్పి కూడా BMS Fit 28 Day ఛాలెంజ్ చేసి, ఎందుకంటే ఇది క్విక్, ఎఫెక్టివ్ అండ్ టైం బౌండ్, ఏదో జీవితాంతం చేసుకుంటూ పోవాలి కదా, టైం బౌండ్గా లేదు. మీకు ఇంట్లో ఒకేషన్ వచ్చినా ఏం జరిగినా కూడా 28 daysలో యూ కెన్ డూ వండర్స్. డాక్టర్ హర్ష నిజంగా యువర్ సిట్టింగ్ ఎగ్జాంపుల్, స్టాండింగ్ ఎగ్జాంపుల్ అనలేను కాబట్టి, ఆఫ్ దిస్ అమేజింగ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ జర్నీ విత్ అస్ టుడే. ఐ థింక్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. మనం మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్.